నలుగురు భూతాలు కాపలా కాస్తున్న వంతెన కథ. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని చాలా చోట్ల భూతాలు, ప్రేతాత్మలతో సంబంధించిన వింత వింత కథలు వినిపిస్తుంటాయి. అలాంటి వాటిలో ఒకటి నలుగురు భూతాలు కాపలా కాస్తున్న వంతెన గురించి. దక్షిణ భారత ప్రాంతంలో, ముఖ్యంగా పాత రాజ్యాలు ఉన్న గ్రామీణ ప్రాంతాలలో కొందరు చెబుతున్న ఒక పురాతన రాతి వంతెన ఉంది. ఈ వంతెన 200-300 సంవత్సరాల క్రితం రాజుల కాలంలో నిర్మించబడినదని అంటారు. అప్పట్లో పెద్ద నదిని దాటడానికి ఇది మాత్రమే మార్గమని చెబుతారు. కథ ప్రకారం ఆ వంతెన నిర్మాణం చాలా కష్టంగా సాగిందంట. రాత్రిలో కూలీలు కట్టిన రాళ్ళు, మట్టి ఉదయం సరిపోయేవి కావని రాజుకు తెలిసింది. రాజ్యంలోని జ్యోతిష్యులు, మంత్రగాలు ఒక ప్రేతయజ్ఞం చేయాలని చెప్పారని, అందులో నలుగురు నిరపరాధులను బలి ఇచ్చి వంతెన స్తంభాల కింద పూర్తి చేశారని చెబుతారు. ఆ ఆత్మలు శాంతించకుండా ఎప్పటికీ ఆ వంతెన మీదనే కాపలా కాస్తూ ఉంటాయని, ఎవరు రాత్రిలో ఆ వంతెనను దాటినా వాళ్ళు భయపట్టేస్తారని కథ. వంతెన మీద ఒంటరిగా వెళ్ళిన వారికి నలుగురు తెల్లని నీడలు కనిపిస్తాయని అంటారు. కొందరికి నది లోపల నుండి అరుపులు వినిపించాయి అంటారు. కొంతమందిని భయపెట్టి నీళ్లలోకి లాగేశారన్న వదంతులు ఉన్నాయి. కొందరు వంతెనను దాటుతున్నప్పుడు ఒక్కసారిగా వాహనం ఆగిపోవడం, చల్లని గాలి వీచడం జరిగిందని చెబుతారు. ఈ ప్రాంతంలోని పూజారులు చాలాసార్లు హోమాలు, పూజలు చేసినా వంతెన వద్ద జరిగేది వింతలు ఆగలేదని చెబుతారు. అందుకే చాలా కాలం పాటు రాత్రి 12 తర్వాత ఎవరు ఆ వంతెనను దాటరని ఒక రూల్ పెట్టారు. కానీ గ్రామీణ ప్రజలు ఇప్పటికీ ఆ వంతెనను రాత్రిలో దాటడానికి భయపడుతుంటారు. కొంతమంది దక్షిణ భారతంలో, ప్రత్యేకంగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని వంతెనల మీద ఇలాంటి కథలు ప్రచారంలో ఉన్నాయి. కర్ణాటక, శివమొగ్గ, మైసూరు ప్రాంతాలు, అక్కడి పాతరాతి వంతెనల గురించి 4 ఆత్మలు కాపలా కాస్తున్నాయని చెబుతారు. తమిళనాడు కావేరి నది మీద పాత వంతెన దగ్గర కూడా ఇలాంటి కథ ఉంది. ఆంధ్రప్రదేశ్, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని కొన్ని పాత వంతెనల గురించి పెద్దవాళ్ళు ఇంకా రాత్రి దాటకూడదు అనే చెప్పే కథలు వినిపిస్తున్నాయి. అంటే ఇది ఒక ప్రత్యేక వంతెన పేరు కాకుండా పలు చోట్ల ఒకే తరహా కథ వినిపిస్తుందని అర్థం.